ఈ వీడియోలో భిన్నములు తీసివేతలు ఎలా చేయాలి, భిన్నాల్లో తీసివేతలు ఎలా చేయాలి అనేది ఈ వీడియో చేస్తున్నాం. గత వీడియోలో మన కూడికని చూపించాము, ఇప్పుడు తీసివేతను చూపిస్తున్నాం. సో 7/2 -3/4 -6/2 వీటికి 2, 4, 2కి ఎల్సిఎం తెలుసుకోవాలి. లీస్ట్ కామన్ మల్టిపుల్, కనీస సామాన్య గుణిజం, కసాగు అంటాం తెలుగులో. కనీస సామాన్య గుణిజము ఎల్సిఎం. ఈ ఎల్సిఎంను కనుక్కొని గీత గీసి హారంలో ఎల్సిఎం రాయాలి. 4 ఎల్సిఎం ఇంటూ ఫస్ట్ ఫ్రాక్షన్, ఫస్ట్ భిన్నం 7/2, that is equal to 14. 4 into 3/4, that is equal to 3. 4 into 6/2, that is equal to 12. సో పైన ఎల్సిఎం పైన గీత మీద మనం ఫ్రాక్షన్ ఇంటూ ఎల్సిఎం వచ్చే రిజల్ట్ 14 ఉంది కదా, ఆ 14 -3 -12 రాస్తే మైనస్ ఉన్నటువంటి గుర్తుల్ని మొత్తం కూడుకొని, అంటే -3 -12, దట్ ఈజ్ ఈక్వల్ టు -15 అవుతుంది. -15. ఇది +14 ముందు ఏ గుర్తు లేదు కాబట్టి, ఏ గుర్తు లేకపోతే మనం ప్లస్ అనుకుంటాం, ఏ గుర్తు లేకపోతే ప్లస్ అనుకుంటాం. కాబట్టి -15లో నుండి +15 తీసేస్తే మైనస్ వస్తుంది, -1. సో -1/4 అనేది రాయవాల. -1/4. -/4 అంటే ప్లస్, అది -++ ఈజ్ ఈక్వల్ టు మైనస్ అవుతుంది. సో -1/4. సో ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు -1/4. ఇక్కడ -4 కదా, -1/4. కాబట్టి -1/4 అంటే మైనస్ విలువలు ఎప్పుడు కూడా 0 కన్నా తక్కువ ఉంటాయి. 0 నుంచి +1 +2 +3 +4 అనేది వస్తుంది. మైనస్ విలువలు ఎప్పుడు కూడా 0 నుంచి -1 -2 -4 మైనస్ వస్తుంది. సో ఇది 0 కన్నా తక్కువ విలువని దాని మీనింగ్. ఇక్కడ మోడలింగ్ అంటే జస్ట్ అసలు ముందు భిన్నాలు ఎలా తీసివేయాలనే దానికి ఒక మోడల్ని చూపించాము. అనేక విధమైన మోడల్స్ మీ టెక్స్ట్ బుక్లో కూడా ఉంటాయి. జనరల్గా మీరు వాటిని ఫాలో కావచ్చు. మేము కొన్ని అదనంగా కొన్ని వీడియోస్ని ఇంకా ఎక్సెస్గా వీటి మీద కొన్ని చేస్తాం. నెక్స్ట్ మనం గుణకారం ఎలా చేయాలి అనేది కూడా ఈ వీడియోలో మనం నెక్స్ట్ వీడియోలో గుణకారం ఎలా చేయాలని చెప్తాము. మీరు మా యొక్క టీ మాల్యాద్రి N3N ఇంగ్లీష్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే 3వ తరగతి దగ్గర నుండి కూడా 3, 4, 5 మ్యాథ్స్ ఎలా చేయాలి, చిన్నపిల్లలకు అవగాహన ఎలా ఉండాలి, 5వ తరగతిలో కూడా కొన్ని హిందూ అరబిక్ సంఖ్యలు, దాని మోడల్స్, ఆ టెక్స్ట్లో ఉన్నటువంటి ఎక్సర్సైజెస్ కొన్ని మేము 5వ తరగతి బుక్లో ఉన్నటువంటి మ్యాథ్స్ని మా వీడియోస్లో ఇస్తాము. తర్వాత ఇంగ్లీష్ సంబంధించి ప్యాసేజెస్ని కూడా బోర్డు మీద రాసి క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్యాసేజెస్ ఎలా ఆన్సర్ చేయాలనే దాని మీద కూడా వీడియోలు ఇస్తాము. కాబట్టి మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. ఇంకా ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో మీరు తెలపచ్చు. థ్యాంక్ యూ.